రెండో రోజు హనుమాన్ సంకల్పం జరిగేటప్పుడు జరిగిన దానికి నేనైతే చాలా బాధపడ్డాను. అదేంటో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. లేట్ చేయకుండా హనుమాన్ సంకల్పం అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ మొత్తం మిస్ అవ్వద్దు. హాయ్ గైస్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో. మార్నింగ్ గైస్, ఇది ఇంకైతే డే 2 హనుమాన్ సంకల్పం మార్నింగ్ వ్యూ అన్నమాట. ఇంకా ఇక్కడ నేనైతే వాళ్ళ ఒక డ్రెస్ అయితే తీసుకున్నా. ఇంకా నేను 11 days బ్యాంగిల్స్ వేసుకొని మార్నింగ్ పూజకి అయితే పక్కా బ్యాంగిల్స్ వేసుకొని స్వామివారికి దీపారాజన చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా నేను అయితే ఈ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇవి ఎలా ఉన్నాయో చెప్పేయండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చాను అనమాట. ఇంకా ముందు రోజు నాడే ఇలా దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ వాటర్ లో అయితే వేసి పెట్టాను కదా, ఇంకా అవన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా దీంతో పాటు నేను 11 days కి ఒక మాల చేద్దాం నా చేతులతోనేనని చెప్పేసి ఇంకా ఈ మాలని అయితే చేశాను. తర్వాత అయితే ఇంక ఇలా పాలు అవన్నీ కాచిన తర్వాత స్వామివారి పూజకు కావాల్సినవన్నీ అయితే ఇలా సర్దుతున్నాను అనమాట. ఇవాళ డే 2 ఆఫ్ హనుమాన్ సంకల్పం మార్నింగ్ స్వామివారి పూజా విధానం మొత్తం చూసేయండి. నేను వీడియో ఆన్ చేశానని చెప్పి వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. తర్వాత చూసుకునేసరికి నేను ఇక్కడ స్వామివారికి చిత్రపటం అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా మళ్ళీ మీకోసం మళ్ళీ ఇలా వీడియోలను అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంక హనుమాన్ సంకల్పం డే 2 ఎలా జరిగిందో మీరే చూసేయండి. డే 2 అయితే నేనైతే స్వామివారికి వాటర్ అలాగే పాలు అలాగే ప్రసాదం కింద బొబ్బట్లను అయితే పెట్టాను. ఫస్ట్ వినాయకుల వారికి పెట్టాలి. నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. ముందు ఆంజనేయ స్వామి వారికి పెట్టి ఇంకా తర్వాత దానికి చాలా బాధపడ్డాను. ఇలా మొత్తం పాలన్నీ ఒలిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు చేసేదేమీ లేక కూర్చున్నా కానించి మళ్ళీ స్వామివారి సంకల్పంలో లేవకూడదు కాబట్టి అక్కడ ఉన్న క్లాత్ తో మళ్ళీ క్లీన్ చేసుకొని వినాయకుల వారికి మళ్ళీ ఫస్ట్ నుంచి పూజ అంతా చేసుకోవడం అయితే జరిగింది. ఆంజనేయ స్వామి వారికి అయితే ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని హనుమాన్ సంకల్పం చేసేటప్పుడు దీపారాజన అయితే రెండిటితోనే చేయాలంట. నా దగ్గర అయితే ఆవు నెయ్యి ఉన్నసరికి నేనైతే ఆవు నెయ్యితోనే డే 2 కూడా చేశాను అనమాట. డే 1 కూడా సేమ్ అలాగే చేశాను. మొత్తానికి సంకల్పం అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా వినాయకుల వారికి అయితే ఫస్ట్ వాటర్ చేతిలోకి మనం తీసుకొని అవి వాటర్ తాగిన తర్వాతే మొదటి దీపారాజన మొదటి ప్రసాదం వినాయకుల వారికి అయితే పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మా దేవుడి మందిరంలో అప్పటికే దీపారాజన చేశాను, కానీ స్వామివారికి ఎక్కడ కోపం వచ్చిందో తెలీదు. ఆ మిస్టేక్ జరిగేసరికి కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. ఇంకా తర్వాత ఫాస్ట్ గానే పూజ అయితే చేసుకున్నాము. ఫస్ట్ అయితే దీపారాజన అయితే వెలిగించేసుకున్నాను అనమాట. దీపం చూడండి ఎంత బాగా వెలుగుతుందో. నేను రియల్ గా చూడలేదు, ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు చూసాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చూసేసరికి. ఇంకా తర్వాత ఇక్కడ హనుమాన్ చాలీసా అయితే నేను చదువుతూ గంధ సింధూరం అయితే స్వామివారికి వేస్తున్నాను అన్నమాట. మొత్తానికి డే 2 లో మార్నింగ్ హనుమాన్ సంకల్పం అయితే పూర్తయింది. ఇంకా ఇంట్లో కూడా ఇలా దీపారాజన అయితే చేశాను.
ఇంకా స్వామివారిని నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. 11 days నేను ఫాస్టింగ్ కాబట్టి ఇంకా డే 2 కూడా స్వామివారికి పూజ చేసేసాక ఇంకా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత నేనైతే ఫాస్టింగ్ అయితే ఉన్నాను. నేనైతే వాటర్ అలాగే హనీ వాటర్ తీసుకొని అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాను అనమాట. దానికి నైట్ 6 o'clock అయితే అయితే మళ్ళీ స్వామివారి సంకల్పం చేసి విడిచాము. ఫాస్టింగ్ కూడా ఎలా విడిచామో చూసేయండి. మార్నింగ్ చేసుకున్నంటే ఇంకా స్వామివారి నైట్ హనుమాన్ సంకల్పం చేసి 6 o'clock అయితే ఇంకా ఇలా పూజ చేసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.